హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఒక మంచి టెంపుల్స్ వ్లాగ్ అండి. అండ్ ఇక్కడ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఫేమస్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి. అది మోపిదేవి కృష్ణా డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. సో మేము వయా తెనాలి రూట్లో వెళ్ళాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు కనుక నేచర్ లవర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రూట్ అనేది చాలా బాగుంటుందండి. అన్ని కాలువలు, వరి పొలాలు, అన్ని తాటి చెట్లు, కొబ్బరి చెట్లు, చాలా సూపర్ అంటే సూపర్. నాకైతే చాలా నచ్చింది. సో చాలా బాగుంటుంది. ఈ వీడియో అంతా మొత్తం గ్రీనరీ అంతా నేచర్ గురించి చాలా బాగుంటుంది. సో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇక్కడ మేము ఇలా వెళ్తూ ఉంటే అన్ని తాటి చెట్లు, కొబ్బరి చెట్లు, మొత్తం వరి పొలాలు, ఇక్కడంతా కృష్ణా నది పారుతూ ఉంటుందండి రోడ్డు పక్కన. చాలా బాగుంటుంది. అండ్ మనకి ఇక్కడ మెయిన్గా మనకి జామకాయలు దొరుకుతాయి. జామకాయలు కూడా చాలా ఫ్రెష్గా, చాలా టేస్టీగా ఉన్నాయి. సో మేము కూడా కొన్ని తీసుకొని ఎంజాయ్ చేసాము. సో అలా వెళ్తూ ఉంటే ఒక పెద్ద బ్రిడ్జ్ వస్తుందండి. దాన్ని పెనుమూడి వంతెన అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్లోనే చాలా లాంగ్ బ్రిడ్జ్ అంట. నియర్లీ ఒక 3 కిలోమీటర్స్ దాకా ఉంది. చాలా బాగుంది. అక్కడ ఆగుదాం అనుకున్నాము, కాకపోతే ఫుల్ వర్షం పడుతుంది, ఇంకా ఎందుకు రిస్క్ అని చెప్పి ఆగలేదు. సో వంతెన అయితే ఇలా నేను షూట్ చేశాను, చూడండి మీరు కూడా. ఈ బ్రిడ్జి మనకి గుంటూరు డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్కి బోర్డర్ అండి. బ్రిడ్జ్కి అవతల సైడు కృష్ణా డిస్ట్రిక్ట్, ఇవతల సైడు గుంటూరు డిస్ట్రిక్ట్ ఉంటుంది. సో ఇది బోర్డర్ అని చెప్పొచ్చు 2 డిస్ట్రిక్ట్స్కి. ఇదివరకు ఈ బ్రిడ్జ్ లేనప్పుడు పడవలు వేసుకుని వెళ్ళేవాళ్ళంట, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. సో ఇది చాలా లాంగ్ బ్రిడ్జ్. ఏపీలోనే లాంగ్ బ్రిడ్జ్ అంటున్నారు. ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసిన వెంటనే మనకి టోల్ గేట్ వస్తుంది. ఈ టోల్ గేట్ దాటిన తర్వాత వెంటనే మనకి ఇంకా ఊర్లోకి వెళ్ళిపోతాము. ఇదే మనకి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది రేర్ టెంపుల్స్లో ఒకటనమాట. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి నాగపాము రూపంలో ఇక్కడ కొలువై ఉంటారండి. సో ఇది చాలా రేర్ టెంపుల్ అనమాట. అండ్ అంతే శక్తివంతమైన టెంపుల్ కూడా. మీకు ఎవరికైతే పిల్లలు లేరో, వివాహం కావట్లేదో, కాలసర్ప దోషాలు ఉన్నాయో అవన్నీ పోతాయి. ఈ టెంపుల్కి వచ్చి ఒకసారి మనం కనుక మొక్కుకుంటే చాలా మంచి జరుగుతుందని ప్రజలందరూ నమ్మకం అండి. సో ఈ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్, ఈవెన్ తెలంగాణ నుంచి కూడా వస్తారు భక్తులు ఇక్కడికి. ఇక్కడ ఏంటంటే నాగుపాము చుట్టల మీద శివుడు విగ్రహం, శివలింగం ఉంటుంది. సో ఇది చాలా రేర్ అనమాట. ఎక్కడ అలా ఉండదు, ఈ ఒక్క టెంపుల్లోనే ఉంటుంది. సో చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ అన్ని పూజలు చేస్తారండి. వివాహం కాని వాళ్ళకి ఇక్కడ స్వామివారికి వివాహం జరిపిస్తారు. ఏమన్నా సర్పదోషాలు ఏమన్నా ఉంటే వాటన్నిటికీ పూజలు చేస్తారు. అండ్ పిల్లలు పుట్టని వారికైతే ఇక్కడ ముడుపు కడితే పిల్లలు పుడతారని ఒక నమ్మకం అన్నమాట. ఇదే ఆ చెట్టు అండి, నాగలింగ పుష్ప చెట్టు. ఇక్కడ మనం ఎవరికైతే పిల్లలు ఉండరో, ఎవరికైతే ఏమైనా కోరికలు ఉంటాయో, సో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ముడుపు కడతారు. ముడుపు కడితే ఆ కోరిక తీరుతుందని వాళ్ళ నమ్మకం అనమాట. అండ్ చాలామందికి తీరాయంట కూడా అండి. సో అందుకే అంత ఫేమస్ అనమాట ఈ టెంపుల్. ఇలా ఆ చెట్టు చుట్టూ ముడుపులు కడతా ఉంటారు. ఇది టెంపుల్ బయట సైడ్ అండి. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ముడుపులు ఉంటాయి. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనం దీపారాధన చేయడానికి దీపారాధన మండపం ఒకటి ఉంటుంది. ఇది దీపారాధన మండపం. సో ఇక్కడ మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మనం దీపారాధన చేసుకోవచ్చు. గుడి లోపల మనకి లెఫ్ట్ సైడ్ పుట్ట కూడా ఉంటుందండి. మనం పాలు కానీ, పళ్ళు కానీ, పసుపు కుంకుమ అక్కడ వేయచ్చు. అది చెప్పడం మర్చిపోయాను. సో ఇంకా గుడి అంతా అయిపోయింది. మొత్తం పూజ అంతా చేసిన తర్వాత మేము ఇంకా అప్పుడు 3 o'clock అయిపోయిందండి. సో ఇంకా అక్కడ దగ్గరలో ఒక బీచ్ ఉందంట. సో ఆ సాగర సంగమం, కృష్ణా నది మనకి బే ఆఫ్ బెంగాల్లో కలిసే ప్లేస్ అది. సో అది చాలా రేర్ కదా. సో అక్కడ చూద్దామని చెప్పి బయలుదేరాము. అది వయా అవనిగడ్డ వెళ్ళాలండి. సో ఈ వే కూడా సూపర్ అంటే సూపర్. మీరు ఎవరైనా సరే నేచర్ లవర్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ వే మాత్రం. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ నేచర్, ఆ గ్రీనరీ, ఆ కాలువలు అవన్నీ చూస్తూ ఉంటే చాలా బాగుండింది. సో మేము ఇప్పుడైతే సాగర సంగమం దగ్గరికి వెళ్తున్నాము. ఆ ప్లేస్ పేరు ఏంటంటే హంసల దీవి అండి. ఆ ఊరు, ఆ బీచ్ ఉన్న ఊరు ఏంటంటే హంసల దీవి. సో అలా వెళ్తుంటే మనకి ఒక పెద్ద తెలుగు తల్లి విగ్రహం వస్తుంది.
ఈ తెలుగు తల్లి విగ్రహం నుంచి స్ట్రైట్ వెళ్తే మనకు ఒక పెద్ద బ్రిడ్జ్ వస్తుందండి. అది ఆ బ్రిడ్జ్ మీద వెళ్తే మనం మచిలీపట్నం వెళ్తామంట. సో మనం వెళ్ళాల్సింది ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తే మనకి హంసల దీవి విలేజ్ వస్తుంది. ఇక్కడ రోడ్ సైడ్ మొత్తం మనకి అన్ని చేపల చెరువులే కనిపిస్తాయండి. సో ఇది ఎంట్రన్స్ హంసల దీవి గ్రామానికి. చూసారా, మొత్తం చేపల చెరువులు, రొయ్యల చెరువులు మొత్తం. ఇంకా అక్కడంతా సీ కదా, సీ బ్యాక్ వాటర్ కదా, సో మొత్తం అవే ఉన్నాయి. అండ్ పడవలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది ఎంట్రన్స్ అండి. ఇది యాక్చువల్గా అడవి. సో ఈ అడవి, వీటిని మడ అడవులు అంటారు. సో ఈ అడవి లోపల నుంచి మనం బీచ్కి చేరుకోవాలి. బట్ ఇక్కడ ముందే మనం పర్మిషన్ తీసుకోవాలండి. అక్కడ గార్డ్స్ ఉంటారు. సో వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఆ సైడ్ మొత్తం కనిపిస్తున్నాయి కదా, వీటిని మడ అడవులు అంటారంట. సో ఇవి చాలా మంచిదండి ఈ బ్యాక్ వాటర్కి. సో ఇలా వెళ్తూ ఉంటే ఇంక ఇదంతా మొత్తం మనకి చేపలు పట్టే పడవలు, ఇదంతా సీ బ్యాక్ వాటర్. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా చూడటానికి. అక్కడ మనకి ఒక 15-20 మినిట్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది లోపలికి. సో లోపలికి ట్రావెల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. సో ఇదే అండి బీచ్, ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి బీచ్ స్టార్ట్ అయింది. సో చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా. ఇది యాక్చువల్గా బీచ్ అండి. బట్ మనం సాగర సంగమానికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళాలి. ఇటు సైడ్ రైట్ సైడ్ వెళ్ళాల్సి వస్తుంది. సో అది ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. బట్ ఫుల్ వర్షం ఉంది, అలలు కూడా బాగా వస్తున్నాయి అని చెప్పి మేము వెళ్ళలేదు. అండ్ అక్కడ ఇదివరకు అయితే ఆటోలు ఉంటాయంట మనం బీచ్ దగ్గర నుంచి సాగర సంగమం వెళ్ళడానికి. బట్ ఇప్పుడైతే లేవు, ఈ కరోనా వల్ల మరి ఏంటో కానీ అసలు ఏమీ లేవు అక్కడ. సో మేము కూడా రిస్క్ చేయడం ఎందుకని చెప్పి కారు దిగబడిపోతుందేమో అని చెప్పి వెళ్ళలేదు. బట్ ఆ ప్లేస్కి వెళ్తే ఇంకా హ్యాపీగా అనిపించేది. బట్ స్టిల్ మేము బాగా ఎంజాయ్ చేసాము.
అక్కడ ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసాము. సో ఇంకా వర్షం పడుతుంది అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్, ఒక పాత టెంపుల్ కూడా ఉందండి. సో ఆ టెంపుల్కి వెళ్తున్నాము. అదే సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది చాలా పాత టెంపుల్. ఈ టెంపుల్ని యాక్చువల్గా మానవులు కాదంట, దేవతలు కట్టించారంట. సో చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇది. ఇక్కడికి వస్తే పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడతారని ఒక నమ్మకం అనమాట. సో అందుకే ఈ టెంపుల్ కూడా చూసి వెళ్దామని వచ్చాము. నాకు ఆశ్చర్యం వేసిందండి, ఇది మనుషులు కాదు దేవతలు కట్టారని అక్కడ పూజారి గారు చెప్పారు. సో చాలా పాత టెంపుల్ కూడా అలాగే అనిపించింది. అక్కడ లోపల గర్భగుడిలో ఒక సొరంగం లాగుందండి. ఆ సొరంగ మార్గం నుంచి దేవతలు వచ్చి నైట్కి నైట్ ఈ గుడి కట్టారంట. సో తెల్లవారిందని చెప్పి ఊరు జనాలందరూ చూసేసరికి ఆ దేవతలందరూ శిలలైపోయారంట. సో అది ఈ గుడి యొక్క ప్రత్యేకత అనమాట. ఇక్కడ వేణుగోపాల స్వామి ఆవును పక్కన పెట్టుకొని ఉంటారు. చాలా బాగుంది ఈ గుడి కూడా, చూడాల్సిన గుడి ఇది కూడా. ఇలా కాసేపు ఆ గుడి చుట్టూ తిరిగాము, గుడిలోకి వెళ్ళాము, పూజ చేయించుకున్నాము. సో ఇంకా అక్కడి నుంచి మేము బ్యాక్ టు గుంటూరు అనమాట. సో వెళ్ళే దారిలో తెనాలి వచ్చిందని చెప్పాను కదా. సో తెనాలిలో కూడా మనకి ఒక మంచి టెంపుల్ ఉంది కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది, వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో ఇంకా వెళ్తా అది కూడా చూసుకుని వెళ్దామని చెప్పి వెళ్ళాము. ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము. ఇంకా బయలుదేరేటప్పుడు ఈవినింగ్ అయింది కదా, ఇంకా అప్పుడే ఎండ వస్తుంది. మార్నింగ్ నుంచి అసలు ఎండ లేదు, ఫుల్ వర్షము. సో అప్పుడే కొంచెం ఎండ పడొస్తుంది, కాస్త బాగా అనిపించింది. ఇంక ఇప్పుడు ఈవినింగ్ 8 అయిపోయిందండి మేము తెనాలి వచ్చేసరికి. సో ఇదే వైకుంఠపురం ఎంట్రన్స్. లోపల వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, చాలా బాగుంది. కాకపోతే నైట్ అవ్వడం వల్ల అసలు ఎక్కువ షూట్ చేయలేకపోయాం. అండ్ దట్టు అక్కడ పెళ్ళిళ్ళు బాగా జరుగుతున్నాయండి. మేము వెళ్ళిన రోజైతే ఒక 2-3 మ్యారేజెస్ జరుగుతున్నాయి పక్కన. సో అప్పుడే స్వామివారికి దీపారాధన పూజ ఏదో చేశారు. సో చాలా బాగుంది. ఇది అండి ఈరోజు బ్లాగ్. సో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.